ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము ఆయన వాక్యం చదువుతూ ప్రార్థిస్తూ ఉన్నారా, దేవుల్లో బలపడుతూ ఉన్నారని నేను ఎంతగానో నమ్ముతూ విశ్వసిస్తూ మీ అందరి కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వాగ్దానాన్ని ఎత్తిబట్టి దేవుని సన్నిధిలో మీరు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి జవాబిస్తాడు కనుక నమ్మకంతో, విశ్వాసముతో, సందేహం లేకుండా దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ఆయన ప్రతి వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ప్రతి మాట కూడా ఎంతో విలువైనది, సత్యమైనది. ప్రతి మాటను కూడా మన జీవితంలో అన్వయింపచేసుకొని జీవించినప్పుడు మనం ఎంతగానో బలపడతాము, ఆయన కృపలో వర్ధిల్లుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదేనా మరి ఒక వాగ్దానము మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో మొదటి వచనం నుండి మనం కొన్ని మాటలు చూసినట్లయితే, అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము అంటున్నాడు దేవుడు. అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. ఇక్కడ అయినను అని ఎందుకు మెన్షన్ చేసి ఉన్నారంటే, మనం 24వ వచనంలో 43వ అధ్యాయం 24వ వచనంలో చూసినట్లయితే, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నానని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు పాపము చేశావు, పాపముల చేత నన్ను విసికించావు, దోషముల చేత నన్ను ఆయాస పెట్టావు. అయినా సరే నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నిటినీ తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను అని మాట్లాడుతూ, అయినను నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అవును కదా, ప్రతి ఒక్కరిని సృష్టించింది, నిర్మించింది ఎవరండి? దేవుడైన యెహోవాయే. ప్రతి ఒక్క బిడ్డను కూడా, ప్రతి ఒక్క నరుని కూడా ఆయన పోలికలో, ఆయన ఆకారంలో నరుని నిర్మించి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయనని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని నిర్మించింది, సృష్టించింది, తల్లి గర్భంలో నిర్మించింది దేవుడైన యెహోవాయే. యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నేను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా సేవకుడు వగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడుకును. నీవు భయపడొద్దు, నీవు ధైర్యంగా ఉండు. నేను నిన్ను నిర్మించుకున్నాను, నిన్ను సృష్టించి ఉన్నాను, తల్లి గర్భంలో నిన్ను రూపించినది నేను మాత్రమే అని మాట్లాడుతూ, నా సేవకుడు వగు యాకోబు, నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండని మాట్లాడుతూ ఇక్కడ ఒక వాగ్దానాన్ని యాకోబు పక్షంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించినదే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబును మాత్రమే కాదు, యాకోబుతో పాటు తన పిల్లలను కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన మనందరినీ నిర్మించినటువంటి దేవుడు, మన తల్లి గర్భంలో మనం రూపించినటువంటి దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడే నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనందరినీ కూడా తల్లి గర్భంలో రూపించింది ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు భయపడవద్దు, నేను నిన్ను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను, దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరిస్తానని యాకోబుతో మాట్లాడిన దేవుడే ఇదేనా మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. అవును, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. ఎండిన భూమిలో, ఎడారిలో నీటి ఊటలను ఉబక చేసే దేవుడు, ఎండిన దప్పిగల వాని మీద నీళ్లను కుమ్మరించేవాడు. ఎలాగంటే అది ఆత్మ సంబంధమైన దప్పిక అయినా, శరీరానికి సంబంధించిన దప్పిక అయినా ఆయన మాత్రమే మనకి సహాయము చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథంలో మరి ఒక వాక్యం మనం చూసినట్లయితే 30వ అధ్యాయంలో 23వ వచనములో, నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును, భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది సార రసము గలదై ఉండును. ఆ దినమున నీవు నీ పశువులను విశాలమైన గడ్డి బిళ్ళలో నేను దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షం కురిపించేది, గింజలను మొలిపించేది దేవుడు మాత్రమే. మనము గింజలు నాటుతాము, కానీ వాటిని ఒలిపించే దేవుడు, పెరిగి పెద్దవాటిని చేసి మనకు కావలసిన ఫలాలను సమకూర్చే దేవుడు ఆయన మాత్రమే. వర్షము కురవకుండా మనం గింజలు నాటినా సరే అవి పెరగవు. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించేదును. ఒకవేళ మనం హృదయం అనే భూమి ఎండిన స్థితిలో ఉందేమో, ఒకవేళ మనం హృదయం అనే భూమిలో వాక్యము అనే విత్తనాలు చల్లబట్టం లేదేమో, ఒకవేళ చల్లినా సరే అవి మనం స్వీకరించటం లేదేమో, మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రవాహ జలములను కుమ్మరిస్తానంటున్నాడు. జీవ జల నదులు ఆయన మనలోని కుమ్మరిస్తానంటున్నాడు. వాక్యం అనే విత్తనాలు మనలో చల్లి జీవ జల నదులు మనలో ప్రవహింప చేసినప్పుడు మనము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే యాకోబుతో మాట్లాడుతూ ఉన్న దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నిన్ను మాత్రమే కాదు, నీ సంతతిని కూడా నేను ఆశీర్వదిస్తాను, వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే మనం ఏ పని కూడా చేయలేము. మన సొంత శక్తి చేత, సొంత బలము చేత ఏది కూడా మనం చేయలేము, కానీ దేవుని ఆత్మ సహాయంతోనే మనం ఏ పని అయినా చేయగలం. వాక్యం చెప్పినప్పుడు కూడా సొంత మాటలతో, సొంత ఆలోచనలతో బోధించినప్పుడు అది ప్రయోజనం ఉండదు, కానీ పరిశుద్ధాత్మ సహాయంతోనే వాక్యమును ప్రకటించినప్పుడు అది అనేక మందికి మేలుకరంగా, ఆశీర్వదకరంగా, దివ్యకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదని, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదని. ఎలాగంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 9వ వచనంలో, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని వారిని చూచిన వారందరూ కూడా ఒప్పుకొందురు. దేవునికి స్తోత్రం కలిగినగాక. మనమే చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మమ్మల్ని అభివృద్ధి పరిచాడని మనము చెప్పుకోవడం కాదు, కానీ ఇక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నందును, వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని వారిని చూసిన వారందరూ కూడా ఒప్పుకుంటారన్నమాట. అంటే మనం చెప్పకుండానే మనం చూసేవారు దేవుని సన్నిధిలో మనం బలపడుతూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు, దేవునికి భయపడి జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసిన వారు ఏ రీతిగా మాట్లాడతారంటే, ఇది యెహోవా చేత ఆశీర్వదింపబడిన జనమని వారి ఒప్పుకుంటారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఒక్కసారి వాగ్దానం చేసి వెనుక తీసుకునే దేవుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదను. ఈ వాక్యం మీరు ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నీవు మాత్రమే కాకుండా నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సంతానం అంతే కూడా దేవుని సన్నిధిలో బలపడుతూ ఆశీర్వాదం పొందుకుంటూ దేవుని అడుగుజాడల్లో జీవించడానికి ఆయన ఎంతగానో సహాయకుడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొన మనం చూసినట్లయితే, నీటి కాలువలో నాటబడి నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. నిరవంజి చెట్టు నీటి కాలువలో ఎటున పెరుగుతూ ఉంటుంది, అయితే దాన్ని ఎవరు సాగు చేయరు, దానికి ఎవరు నీరు పోయారు, కానీ అది నీటి కాలువలో ఒడ్డున ఉంటుంది కనుక అది గడ్డిలో ఎదుగునట్లు మన బిడ్డలు కూడా ఎదుగుతారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిరవంజి చెట్టు ఏ రీతిగా మరి నీటి కాలంలో నాటబడి పెరుగుతూ ఉంటుందో, అభివృద్ధి చెందుతుందో, పెద్దగా విస్తరింపబడుతూ ఉంటుందో, మన సంతానము, మన బిడ్డలు కూడా మనము దేవుని బిడ్డలముగా మనం తీర్చిదిద్దబడినప్పుడు, దేవుని జనాంగముగా మనం విస్తరింపబడుతూ ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలతో మనం నింపబడతాము కనుక మనం కూడా ఆ రీతిగా మరి వర్ధిల్లడానికి అవకాశం ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే,
నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతి నీ నామమును నిలిచి ఉండునని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ మాట మనం ఆలోచన చేసినట్లయితే ఎంత లోతైన అర్థంతో కూడుకున్నదో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఆయన రాకడ సమయంలో ఆయన క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో మనం సృజించినప్పుడు నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒక రకంగా మనలను ఆత్మీయంగా శారీరకంగా బలపరచడం మాత్రమే కాదు, మన సంతానాన్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీటి కాలంలో నాటబడిన చెట్టు వల్లే అభివృద్ధి చెందడం మాత్రమే కాదు, కానీ ఇంకా ఏమని తెలియజేస్తున్నాడంటే నేను సృజించబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా నిలిచి ఉండాలని ఆశపడుతూ ఉన్నారా? మనమే కాదు, మన వ్యక్తిగతంగా మన ఒక్కరమే కాదు, మనము మన కుటుంబం, మనము మన సమాజం, మనము మన ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆయన క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లయం కాకుండా ఆయన సన్నిధి నిలిచినట్లు మనందరం కూడా మన నామములు ఆయన సన్నిధిలో నిలిచి ఉండేలాగా మనం ఉండడానికి ఇష్టపడితే ఆయన మనల్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఎత్తిబట్టి ప్రార్థన చేసినప్పుడు మనము మన కుటుంబం వర్ధిల్లడం మాత్రమే కాకుండా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా మనం అనేక మంది కొరకు ఈ వాగ్దానాన్ని షేర్ చేసి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారి కొరకు వారి యొక్క ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తిబట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు అని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా సృష్టికర్తమైన తండ్రి మీకు వందనాలు. ఎన్నడూ విడువని ఎడవాయినను వాగ్దానం ఇచ్చి నడిపిస్తూ ఉన్న తండ్రి మీకు వందనాలు. ఎండిన భూమిగా ఎవరి హృదయం అయితే ఉందో ఆ హృదయంలో మీ వాక్కులు నిలిచి ఉండడానికి సహాయం చేయండి అయా. దాహముతో దప్పికతో ఆత్మదాహముతో ఆత్మల కొరకైన దాహముతో దప్పికతో ఎవరైతే ఉన్నారో వారిని మీరు బలపరచండి. మీ సన్నిధిలో వారి బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీ సాక్షులుగా ప్రతి ఒక్కరిని నిలబెట్టుకున్నామని ఏ సతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్.